ఇప్పుడు 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 ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే, ఇప్పుడు చింతారవి అరెస్ట్ అయిన తర్వాత 4 మండలాల్లో ఏదో ఒకటి ఇప్పుడున్న ప్రభుత్వం మీద, మా రెవెన్యూ మీద ఏదో ఒకటి దుమ్ము దులపాలి, ఏదో ఒకటి దుమ్ము దులిపి పోయాలి. ఎందుకంటే ఈ అరెస్ట్కి కారణం కోన రవికుమార్. నువ్వు తప్పు చేసావు, నువ్వు శిక్ష అర్హుడివి, నీకు శిక్ష పడుతుంది, నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. దానికోసం మీరు ఇప్పుడు ఎందుకు లేనిపోయిన రాజకీయాలు చేయడం? నిజంగా చింతారవి అంత పర్ఫెక్ట్ మనిషి అయితే, అంత జెన్యూన్ పర్సన్ అయితే అసలు మహిళల జోలికి అంత దారుణంగా వెళ్ళడు కదా. మీరు మీ 4 మండలాల్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తే మీ 4 మండలాల వాళ్ళు కూడా ప్రోత్సహించారు ఆయనకి. మీరు ఎంచుకున్నదే ఒక చిల్లర లేరని ఎంచుకున్నారు. ఆ ఎంచుకునేటప్పుడు మీరు కూడా ఆ చిల్లర బిహేవ్ చెయ్యాలి, తప్పదు అక్కడికి. కాకపోతే ఒక నింద మీరు ఇప్పుడు అభియోగాలు చేయాలి అంటే తప్పు చేయాలి. మీ పాపం తప్పు చేసిన దాని మీద మీరు అభియోగం చేయట్లేదు. దేని మీద అభియోగం చేస్తున్నారు? ఇలాగా ఏదో ఒక కారణాలు ఎదుర్కొంటా అభియోగాలు చేస్తున్నారు. అభివృద్ధి చేయలేదని అభియోగం చేస్తున్నారా? చేయలేకపోతున్నారు. పలానా తప్పు చేశారని అభివృద్ధి మీరు మాట్లాడగలుగుతున్నారా? ఆడలేకపోతున్నారు. దేనికోసం మాట్లాడతారు? చింతారవిని అరెస్ట్ చేశారు, చింతారవిని అరెస్ట్ చేశారు. చింతారవినే కాదు, చింతారవి 28 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అందరూ లోపల కూర్చొనే ఉన్నారు. వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు, వాళ్ళు కూర్చున్నారు. అసలు మీరు ఇక్కడ ఏది లోకల్గా ఏదో ఒకటి మీ వైసీపీ ఉనికి చాటుకోవడం కోసం, మీ పార్టీ ఉనికిని మీరు చాటుకోవడం కోసం మాత్రమే ఈ ప్రచారాలు చేస్తున్నారు. మీ మండలాల్లో పెట్టిన ప్రతి మీటింగ్కి కారణం ఏంటి? మీ ఉనికి కోల్పోతుంది. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ మీద ఇప్పుడు ఎటువంటి రాజకీయ ప్రయోగాలు కానీ, ఎటువంటి పోలీస్ స్టేషన్లో కేసులు కానీ మేము చేయలేదు. గత ప్రభుత్వంలో మీరు ఎన్ని కేసులు మా మీద పెట్టారు, ఎంత అల్లజల్లు చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడు అన్యాయానికి పాడుపడదు, అన్యాయంగా కేసులు పెట్టదు. అలాగైతే ఇంతమంది వైసీపీ నేతలు బయట తిరగరు. ఇది ఫస్ట్ ఇది నోటీస్ చేయాలి అందరూ. ఎందుకంటే ఈరోజు కోన రవికుమార్ ఉత్తమమైన లీడర్ని ఏదో ఒకటి, అసలు ఆ లీడర్ నువ్వు సరిసాటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఒపీనియన్ ఏం కాదు, ప్రజల ఒపీనియన్ కూడా. కోన రవికుమార్ లాంటి ఒక నాయకుడికి చింతారవి మా కాంపిటెంట్ కాదు, నాట్ ఏ మ్యాటర్. ఇక్కడ మాకు మ్యాటర్ ఏంటి? మా రవికుమార్ మాకు ఏంటి, మన కాన్స్టిట్యున్సీ ఎంత డెవలప్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా గవర్నమెంట్ వచ్చిన ఎంత డెవలప్ చేసింది. మేమేమి ఇంతవరకు నువ్వు ఒక ఆడదానికి ఇబ్బంది పెట్టావు, అది కూడా ఒక విధుల్లో ఉన్న ఒక ఎస్ఐకి మీరు ఇబ్బంది పెట్టారు కాబట్టి మీకు ఏది తీసుకుంది చర్యలు? చట్టం తీసుకుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు కదా. చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది. ఏం మాట్లాడతారయ్యా మీరు? ఎందుకు పెడుతున్నారు ఈ ప్రెస్ మీట్లు? మీ ఉనికి చాటుకోవడం కోసం ఇంకోటో చేయండి. మాకు ధర్నాలు పర్మిషన్ ఇవ్వండి. మేము ఎప్పుడు రోడ్డు మీద ధర్నాలు చేయలేదు. ఎప్పుడైనా ధర్నాలు చేసాం మేము పర్మిషన్ తీసుకోకుండా? ఎప్పుడు మేము పర్మిషన్ తీసుకునే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడు అదే చేసాం. బురదజాలాలి అనే కాన్సెప్ట్ మీది. అభివృద్ధి చేయాలి, ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడాలి, ఏ రకంగా డెవలప్ చేయాలి, ఏ రకంగా ఉద్యోగ అవకాశాలు తేవాలి మా నాయకుడిది కోన రవికుమార్ది. సో మీరు అట్లా అల్లా చిల్లర మీటింగ్లు పెట్టినంత మాత్రం మాకేమీ జరిగిపోదు, ఒరిగిపోయేది ఏమీ లేదు. కోన రవికుమార్ మీరు ఏమీ చేయలేరు. ఎందుకంటే ప్రజల్లో ఉన్నాడు ఆయన, ప్రజల మనిషి. కోన రవికుమార్ నిన్న కాక మొన్న వచ్చేసి ఇప్పటికిప్పుడే చిల్లరగా ఏదో మీటింగ్లు పెట్టేసి లంతా తెచ్చుకొని వెనక క్యాడర్ని తిప్పుకోవట్లా. కోన రవికుమార్ వెనక తిరిగిన క్యాడర్ అంతా జెన్యూన్ క్యాడర్, స్ట్రాంగ్గా నిలబడ్డాం. ఎన్ని సంవత్సరాలైనా కష్టం నష్టం ఏది వచ్చినా కూడా అతనితోనే ఉన్న క్యాడర్ మాది. ఈరోజు నీకు 9 ముక్కలు నీ క్యాడర్. కాబట్టి మీరు ఎక్కువగా మా కోసం ఎక్కువగా రవికుమార్ బురదజాలని మీరు ఎంత జల్లాలంటే మీ మీద తులుతుంది. అది మీ విద్యుత్గా వదిలేస్తున్నాం. మీరు విద్యావంతులు చదువుకున్న వాళ్ళు అయితే మీరు రూపాయి తెలివితేటలు వాడకండి, మంచి తెలివితేటలు వాడండి. మీలో ఎంతమంది ఉన్నారో అంత విద్యావంతులు అనేది మీరు అంటున్నారు. విద్యావంతులు మేము చదువుకున్నాము, రూపాయి విలువ చేయని లీడర్ని ఎంచుకున్నారు. మీరు రూపాయి విలువ చేయని మా క్యాడర్లు కాదు, రూపాయి విలువ చేయని మీ లీడరే. మా లీడర్తో మీ లీడర్ మా ఎక్కడ ఏ వంతులో ఎక్కడ కూడా పోటీ కాదు, సరికాదు. మీరు ఊహించుకోవడం, వెనక తిరగడం మీ కర్మ. తిరగండి, ఎప్పుడో రోజు మారుతారు. థ్యాంక్ యూ.